హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందిరా ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లో డైనమిక్ క్యాలెండర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దానికి వచ్చేసి నేను మంత్ ఇయర్ సెల్స్ అయితే సపరేట్గా తీసుకున్నాను. సో అలా తీసుకున్న తర్వాత మంత్ సెల్ అని సెలెక్ట్ చేసి డేటా ట్యాబ్కి అయితే వెళ్తున్నానండి. డేటా ట్యాబ్లో మనకి డేటా టూల్స్ ఉంటాయి. సో ఆ డేటా టూల్స్లో డేటా వ్యాలిడేషన్ని చూస్ చేసుకోవాలండి. సో వన్స్ డేటా వ్యాలిడేషన్ని చూస్ చేసుకోగానే మనకి డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా. సో అందులో ఎలో దగ్గర లిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. లిస్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి సోర్స్ దగ్గర మంత్స్ యొక్క నేమ్స్ అనేది ఇవ్వాలండి. సో జనవరి టు డిసెంబర్ వరకు కూడా నేను ఇస్తున్నానండి, ఇంక్లూడింగ్ కామాస్. ఇంకా ఇలా ఈ విధంగా టైప్ చేయాలండి సోర్స్ బాక్స్లోని. సో టైప్ చేయగానే ఓకే క్లిక్ చేయాలండి. ఓకే క్లిక్ చేసేసరికి మనకి మంత్ సెల్ దగ్గర డ్రాప్ డౌన్ అనేది హైలైట్ అవుతుందండి. సో ఆ డ్రాప్ డౌన్ని యూస్ చేసుకొని మనం మంత్ని అయితే ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను జనవరి సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇయర్ అండి. ఇయర్ ఏమో ఎనీ ఇయర్ మనం టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2024 టైప్ చేశాను. నెక్స్ట్ మనం టాప్ ఆఫ్ ది క్యాలెండర్ అండి. సో టాప్ ఆఫ్ ది క్యాలెండర్ వచ్చేసరికి ఈక్వల్ టు డేటా వాల్యూ అయితే నేను యూస్ చేస్తున్నానండి ఈ ఫార్ములా. ఇక్కడ మనము మంత్ ఇయర్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నామండి. సో మంత్ ఇయర్ని కూడా ఇంక్లూడ్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చిందండి, జనవరి 2024. ఎందుకంటే మంత్లో అదే ఉంది కాబట్టి. సో క్యాలెండర్లో ఫస్ట్ సెల్ ఉంది కదండి, సండే. సో ఆ సెల్ని సెలెక్ట్ చేసుకొని ఈక్వల్ టు సీక్వెన్స్ ఫార్ములా అయితే ఇస్తున్నానండి నేను. సో సీక్వెన్స్ ఫార్ములా వచ్చేసరికి మనం టాప్ ఆఫ్ ది సెల్ అని కూడా ఇంక్లూడ్ చేయాలండి. మైనస్ వీక్లీ జనవరి 2024ని సెలెక్ట్ చేయాలండి వీక్ డే తర్వాత. సో ఇలా +1, 1 స్మాల్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి క్యాలెండర్ అనేది ఎలా వచ్చిందో. ఇక్కడ మనకి 31 తర్వాత 1 to 3 అనేది స్టార్ట్ అయిపోయిందండి. సో అది పోవడానికి క్యాలెండర్ డేట్స్ని అయితే నేను సెలెక్ట్ చేస్తున్నానండి. క్యాలెండర్ డేట్స్ని సెలెక్ట్ చేసి హోమ్ ట్యాబ్ ఉంది కదండి మనకి, హోమ్ ట్యాబ్కి వెళ్ళాలండి. సో వన్స్ హోమ్ ట్యాబ్కి వెళ్ళి కండిషనల్ ఫార్మాటింగ్ అండి, ప్రీవియస్ వీడియోస్లో కండిషనల్ ఫార్మాటింగ్ చెప్పాను. సో ఆ కండిషనల్ ఫార్మాటింగ్లో న్యూ రూల్ అని ఉంది కదా, దాన్ని చూస్ చేసుకోవాలండి. న్యూ రూల్ని చూస్ చేసుకోగానే మనకి ఇలా ఈ విధంగా డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ డైలాగ్ బాక్స్లోని యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్స్ టు ఫార్మాట్ అని ఉంది కదండి, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద అయితే ఇక్కడ చూడండి నేను ఈక్వల్ టు మంత్ అనే ఫార్ములా అనేది అప్లై చేస్తున్నాను. సేమ్ ఇదే అప్లై చేయండి మీరు కూడా, ఈ ఫార్ములా టైప్ చేయండి. సో వన్స్ ఈ ఫార్ములా టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ బాటంలో ఫార్మాట్ అనే ఆప్షన్ ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఫార్మాట్ సెల్స్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుందండి. అక్కడ మనం కలర్లో వైట్ ఫాంట్ అనేది చూస్ చేసుకోవాలండి, వైట్ కలరు. సో అది చూస్ చేసుకొని ఓకే క్లిక్ చేయాలండి. ప్రీవియస్ డైలాగ్ బాక్స్ కూడా ఓకే క్లిక్ చేయాలి. చూసారు కదా ఇలా ఈ విధంగా చేంజ్ అవుతుందండి. సో ఇదైతే మనకు ఫుల్ ఫంక్షనల్ అండ్ డైనమిక్ క్యాలెండర్ అండి. మంత్ చేంజ్ చేసేసరికి కింద క్యాలెండర్ కూడా చేంజ్ అయిపోతుందండి. ఇలా ఈ విధంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.